రేవంత్ రెడ్డి ఏందో గాడిద గుడ్డు అని ఈయన ఒక ఆయన ఎమ్మెల్సీ ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుకొని తిరుగుతుంటే అనుకున్నా ఇది ఎక్కడ గాడిద గుడ్డు ఇది ఎక్కడ ఢిల్లీ ఇస్తారని నాకు తెలియదు గిఫ్ట్ అనుకుంటా ఢిల్లీ నుంచి గిఫ్ట్ తీసుకొచ్చి వీళ్ళు ప్రజలకు అర్థం కాలే ఏంది గాడిద గుడ్డు ఇచ్చింది కేంద్రం అంటే ఢిల్లీలో ఇచ్చినటువంటి గాడిద గుడ్డు వీళ్ళకి 0 0 0 0 మూడు సున్నాలయా 3 సున్నాలు తాదా జాతీయ భారత భావి ప్రధానమంత్రికి మన ముఖ్యమంత్రి కూడా పోయి అక్కడ ప్రచారం చేసినట్టున్నాడు కదా. ఏ ముఖ్యమంత్రి? మన రేవంత్ రెడ్డి గారు. ఆయన మహారాష్ట్ర పోతే 0, ఢిల్లీకి పోతే 0, రేపు ఈడ కూడా 0. అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుర్రా మీరు? ఎందుకు చెప్పను చెప్తా. ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత ఎవరో తెలియదు, గూగుల్ CEO ఎవరో తెలియదు, ఇంకా ఆయనకి ఏం చేస్తున్నా ఆయనకి తెలియదు. నేను చెప్తున్నా బ్రదర్, ఈ ఏడుగు పివి నరసింహారావు పట్టుకొని పివి నరసింహారావు అంటుండు. ఈయన ఏం మాట్లాడదు బ్రదర్ ఈ ముఖ్యమంత్రి తోటి? ట్విట్టర్ని పట్టుకొని టిక్ టాక్ అంటుండు, మైక్రోసాఫ్ట్ అయితే ఏదో చేస్తుండు, గూగుల్ని పట్టుకొని ఇంకొన్ని అంటుండు. ఏం చెప్పాలి ఇంగ్లీష్లో ఇంకేదో మాట్లాడుతుండు. ఇక ఆయనకు ఏమంటారు కొత్తగా వచ్చినటువంటి పదవి వచ్చింది, కొత్తగా వచ్చిన అధికారం వచ్చింది, ఏం చేయాలని అర్థం కావట్లే. ఏమైనా మైకి పట్టుకోగానే పూనకం వస్తుంది. అరే అమ్మ స్కూల్ ఓపెనింగ్ పోయిండు మహబూబ్నగర్ రీసెంట్గా. మహబూబ్నగర్లో మొగలిగిద్ద అనే గ్రామంలో స్కూల్ ఓపెనింగ్ పోతే ఆడున్న మేధావులు తలకాయ పట్టుకుని చూసి నా భాష చూసి, అరే మేమేదో వచ్చి స్కూల్కి ఏమైనా నిధులు ఏమైనా ఇస్తామేమో, ఈ మన పూర్వ విద్యార్థి గురించి ఏమైనా మాట్లాడదాం అంటే కేసీఆర్ని తిడుతుంది. ఈయన ప్రతి క్షణం కేసీఆర్ తిట్టుడే, కేసీఆర్ని కేటీఆర్ తిట్టడం ఈయన నోటి నుంచి అలవాటు అయిపోయింది. ఆడున్న కాంగ్రెస్ నాయకులు తలకాయ పట్టుకుంటారు, అదేవిధంగా ఈడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఎవరైతే స్కూల్ చదువుకున్న వాళ్ళు తలకాయ పట్టుకుంటారు ఈయన ఒక మాటలు చూసి. ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి చూసి రాష్ట్రంలో మంత్రులు తలకాయ పట్టుకుంటారు. ఏంటంటే ఏంద్ర ఆయన ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మీద గిచ్చెత్తుకుంటారు ఆయన వాళ్ళు తలకాయ పట్టుకుంటారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు 30% కమిషన్ ఇవ్వకుంటే ఎమ్మెల్యేలకే పని జరుగుతలేవట. ఒక ఆయన జడ్చల్ ఎమ్మెల్యే ఒక ఆయన 10 మందిని సమావేశం పెట్టి ఆయన కూడా పోయినట్టు నా ఫైల్ క్లియర్ చేయకపోతే 30% ఇవ్వాలంటున్నారట. అరే నేను ఎమ్మెల్యేనే అంటే 30 ఇస్తేనే ఏదైనా అంటున్నారట. 30 ఎందుకన్నా నేను ఎమ్మెల్యేనంటే ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా మంత్రి అయినా 30% ఇవ్వాల్సిందే. మరి 30% నాకానే ఢిల్లీకి పంపాలంటున్నాడు. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి, మంత్రులు అయింది ఎందుకంటే చెప్పనా 30% ఈడ వాటా కొట్టాలి, 20% అక్కడ పట్టాలి, 10% జేబులో పెట్టాలి. ఇందుకై మంత్రులు అంటే బీఆర్ఎస్ లో ఆ రకమైన పరిస్థితులు లేవా? అది జరిగినాయి బ్రదర్. మా ముఖ్యమంత్రి ప్రచండం లెక్క ఉండే పరిపాలన అంటే ఎట్లా ఉండాలో చూపెట్టాడు, అధికారులతో ఎట్లుండాలో చూపెట్టాడు, నిజాయితీకి ఎట్లుండాలో చూపెట్టాడు, ప్రజలకు పథకాలు ఎట్లా అమలు చేయాలో చూపించాడు, ప్రజలకు ఏం మార్పు తీసుకురావాలో చూపించాడు. బ్రదర్ ఈ దేశంలో కిసాన్ యోజన అని పెట్టింది కదా, రైతు కిసాన్ యోజన అని పథకం పెట్టింది కదా కేంద్రము. ఎవరి వల్ల వచ్చింది బ్రదర్? తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు బంధు ఆదర్శం బ్రదర్. తెలంగాణలో పెట్టిన మిషన్ భగీరథ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మిషన్ భగీరథ మోడల్ అయింది బ్రదర్. తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది బ్రదర్. తెలంగాణలో స్థూల రాష్ట్రోత్పత్తి పెరిగింది బ్రదర్. తెలంగాణలో ఇవాళ మరణాల సంఖ్య తగ్గింది బ్రదర్. తెలంగాణలో ముసలయ్యల ఆరోగ్యం పెరిగింది బ్రదర్. తెలంగాణలో గిన్ని పెరిగినాయి కదా, ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు పెరిగినాయి బ్రదర్. కేసీఆర్ కిట్టు ఓలిచ్చారు బ్రదర్. ఇవాళ నేను అడుగుతున్నా బ్రదర్ ఈ టీవీ ద్వారా, ఇవాళ చిన్న ఊళ్ళల్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటే అన్నకో పెళ్లి చేస్తున్నప్పుడు బిడ్డ పెళ్లి చేస్తుంది అనుకో, వాళ్ళ అక్క ఎవరు పోతారు ఫస్ట్, అన్న నా బిడ్డ పెళ్లి చేసుకుంటే ఏమైనా ఇస్తామంటే అన్నకి ఇవ్వాలన్నా వదిన ఒప్పుకోదు. అటువంటి పరిస్థితుల్లో ₹1,00,000 పేద ఆడపిల్లల కోసం సాయం చేసిన బ్రదర్ కేసీఆర్. ఎవరైనా చేశారు? ఎంతమంది చేసినప్పుడు అటువంటిది 13 లక్షల పేద ఆడపిల్ల పెళ్లి చేసిన నాయకుడు పోయి కేసీఆర్. 68 లక్షల మంది రైతాంగానికి 72,000 కోట్ల వాళ్ళ ఖాతాలలో టింగ్ అని వేసినటువంటి నాయకుడు కేసీఆర్ బ్రదర్. కేసీఆర్ కిట్టు రూపంలో 23 రకాల వస్తువుల్ని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. చేసిన కేసీఆర్ ఎందుకు ఓడగొట్టిరన్నా? ఇంత చేసిన కేసీఆర్ అర్రాజు పాట పాడిరు లెక్క కదా. నువ్వు 10 ఇస్తున్నావా, నేను 12 ఇస్తా. ఆయన ₹1,00,000 రుణమాఫీ చేస్తుండా, నేను 2 చేస్తా. అలాంటి కేసీఆర్ 1,00,000 ఇచ్చిన గారు 2 ఇస్తాను సుతాం పట్టి ఈయన కూడా ఒకసారి వేసారు. చూస్తే ఏముంది బ్రదర్, పెనం నుంచి పొయ్యిలో పడేది. ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాలు అంతకుముందు పెనం మీద ఉండే పొయ్యిలో పడ్డది కదా. ఉచిత బస్సు పెట్టినాం, 200 యూనిట్లు పెట్టినాం, 500 బోనస్ పెట్టినాం, రైతు రుణమాఫీ చేసినాం అని కోతలే పెట్టిరా. ఇటును గ్యాస్ ఇస్తామన్నారు. ఎంతమంది గ్యాస్ లబ్ధిదారులు నేను అంటున్నాను. ఇక రేషన్ కార్డులో 92 లక్షల మంది చెప్తున్నావు. ఎంతమందికి ఇస్తున్నావు గ్యాస్? 45 లక్షల మందికి ఇస్తున్నావు. రేషన్ కార్డులో 92 లక్షలు అంటున్నావు, ఇచ్చేదేమో 45 లక్షల మంది అన్నావు. ఎంత కోత పెట్టినావు? 50% కోత. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు రేషన్ కార్డు బ్రదర్. నేను అంటున్నాను 1,06,10 లక్షల సంబంధించి గ్యాస్ సంబంధించినటువంటి వినియోగదారులు మన విద్యుత్ వినియోగదారులు అని చెప్పి 200 యూనిట్ల వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నావు? 45 లక్షల మందికి ఇస్తున్నావు. 60% కోత ఎడబెట్టినావు. రుణమాఫీ అన్నావు, ఎన్ని కోట్లు ఇస్తాను బ్రదర్ నువ్వు?
ఎస్ఎల్బిసి మీటింగ్ జరిగింది, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగితే 42,000 కోట్లు రుణమాఫీ చేయబోతున్నాను నువ్వే చెప్పినావు. రాష్ట్ర క్యాబినెట్లో పెట్టింది 31,000 కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, మాఫీ చేసింది 21,000 కోట్లు. ఇక నేను ఏం చెప్పాలి బ్రదర్, నేను ఏమన్నాను బ్రదర్? అన్ని కోతలే, అన్ని ఎగనామాలు, అన్ని కోతలే. ఈయన చేసిన ప్రజాపాలన మార్పు చెప్పనా బ్రదర్? తెలంగాణ తల్లి రూపం మారింది, తెలంగాణ గీతంలో మార్పు వచ్చింది, తెలంగాణ స్తూపంలో మార్పు తీసుకురావాలని చూసిండు. ఏమైనా ప్రజాభవన్ పేరుతోటి దానికి రంగులు వేసిండు, ఎందుకంటే ఈయన పెయింటర్ వర్క్ చేసిండు గతంలో. ఏమైనా ఈ ప్రగతి భవన్ కేసీఆర్ కట్టిన భవన్కి రంగులు వేసిండు, ఆ రంగుల పని చేసిండు, ఆ రంగుల పని చేసి పేరు మార్చిండు, తెలంగాణ తల్లి రూపం మార్చిండు, తెలంగాణ స్తూపం మార్చిండు, తెలంగాణ గీతం మార్చిండు, తెలంగాణ తల్లి ఉండాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం. అంటే మార్పు అంటే ఇవే మీకు పెద్ద మార్పు వచ్చింది. పేద ప్రజల జీవితాల్లో ఇంకో మార్పు కూడా వచ్చింది, ఇంకో మార్పు కూడా వచ్చింది. అశోక్ నగర్ చౌరస్తాలో టీ తాగిండు రాహుల్ గాంధీ వచ్చి, రాహుల్ గాంధీ నిరుద్యోగులకు అండగా ఉండని చెప్పారు. అదే అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 సంబంధించిన నిరుద్యోగులు 29 జీవో తీసుకురావడం ద్వారా మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. రైతు రుణమాఫీ కావట్లేదని చెప్పేసి కొండారెడ్డిపల్లెకు యూట్యూబ్ జర్నలిస్టు పోయి సర్వే చేస్తే వాళ్ళని కొట్టిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వరద బాధితులు ఖమ్మంలో ఉన్నారు, వాళ్ళు సాయం చేయమంటే ఆడగొట్టిండు. రుణమాఫీ చేస్తలేవా నువ్వు అని చెప్పేసి అంటే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ కూలగొట్టిండు. నీ రగిచర్లలో గిరిజన రైతుల భూములు కోల్పోతున్నారు, ఆ గిరిజన రైతులకు అండగా ఉండమంటే కేటీఆర్ కుట్ర చేసిన ఈయన అన్నాడు. ఈయన చేసింది ఎగనామాలు, కూల్చివేతలు, ఎగవేతలు, ప్రతీకారాలు, ప్రత్యక్ష దాడులు. ఇది 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారి మార్పు రాజకీయం. ఎట్లన్నా మరి బీఆర్ఎస్ కి ఫ్యూచర్ ఉన్నట్టేనా? ఎట్లా బీఆర్ఎస్ పరిస్థితి ప్రశ్నాత్మకంగా మారింది, భవిష్యత్తు లేదు, రాజకీయ భవిష్యత్తు లేదు అని అంటున్నారు కదా. 3 సున్నాలు వచ్చిన కాంగ్రెస్కే ఫ్యూచర్ మేము అంటుంది బ్రదర్. ఢిల్లీలో 3 సున్నాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ మేము అంటుంది. 3 సున్నాలు బాగా అలవాటు. 2014లో 18-19 సీట్లు 20 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, 2018లో 18-20 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉండగా 38 స్థానాలతో ఉన్న ప్రతిపక్ష పార్టీకి ఎందుకు భవిష్యత్తు ఉండదు? ఇవాళ 14 నెలల్లో మేము ప్రజల్లో ఉన్నాం కదా, ఎప్పుడన్నా బయట ఉన్నాము? ప్రజల్లో ఉన్నాం కదా, ప్రజల కోసం కొట్లాడుతున్నాం కదా. హైదరాబాద్ల గండా కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, జనతా గ్యారేజ్ 24/7 ప్రజల కోసం పనిచేస్తుంది. ఇవాళ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో. 100% ఇదే అవైలబిలిటీ మీరు అధికారంలో ఉండుంటే ఈరోజు ఓడిపోయి ఆ రోజు కూడా ఉన్నాం కానీ ఒక రకమైన ప్రచారాన్ని చేసేది, దుష్ప్రచారాన్ని. రేవంత్ రెడ్డి గారు ఒక రకమైన దుష్ప్రచారాన్ని కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన చేసిండు. లక్షల కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 14 నెలల్లో ఏమైనా తేల్చిండా బ్రదర్? ఇదే సాక్ష్యం, ఇంతకంటే ఎక్కువ లేదుగా. నీ కాడ అన్ని అధికారాలు ఉన్నాయి, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, నీ దగ్గర పోలీస్ ఉంది, నీ దగ్గర అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి కదా, మరి తేల్చాలి కదా. లీగల్ గా న్యాయబద్ధంగా వెళ్తున్నా 6 నెలల్లో జైలు వేస్తామన్నాడా ఎలక్షన్లో? 6 నెలల్లో జైలు వేస్తా కేసీఆర్ అన్నాడు. వేసినావా బ్రదర్? అంటే కేసీఆర్ జైలుకు పోనండు మీరు బాగా ఫీల్ అవుతున్నట్టు. నేనేం ఫీల్ కావట్లే, రేవంత్ రెడ్డి ఫీల్ అయింది కదా అప్పుడు వేస్తాని. నేనేమంటున్నానంటే అవినీతి జరగకున్నా కూడా అవినీతి జరిగినట్టు అబద్ధాలు చెప్పిండ్రు. పథకాలు అమలవుతున్నా కూడా పథకాలు అమలు కావట్లేమని చెప్పిండు. నిరుద్యోగులకు మేము ఏదైతే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పిండు. 6,49,739 రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పిండు. ఇవాళ దళితులకు దళిత బంధు సాయం చేస్తుంటే ఇవ్వలేదని చెప్పిండు. దళితులకు సంబంధించి 3 ఎకరాల భూమి ఇస్తే ఇవ్వలేదని చెప్పిండు. బీసీలకు సాయం చేస్తుంటే బీసీలకు ఇవ్వలేదని చెప్పిండు. అర్రాజు పాట లెక్క పాట పాడిండు. వీళ్ళకంటే మేము గొప్పగా చేస్తామంటే ప్రజలు నమ్మిర్రు, ఓటేసారు. ఇవాళ అన్ని రకాల బాధలు పడతా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా డెమోక్రసీలో ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవిస్తాం. ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా ఇవాళ మేము కొట్లాడుతూ ఉన్నాం.